ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. పలు రంగాల ప్రతినిధులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. సమ్మిట్ వేదిక దగ్గర స్టాల్స్ను పరిశీలించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమ్మిట్ జరగబోతున్న వేదిక దగ్గరకు చేరుకోబోతూ ఉన్నారు. ఆ విజువల్స్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగే వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ సమ్మిట్ వేదిక దగ్గర కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణకి సంబంధించి కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని పరిశీలించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీకి తెలంగాణ సీఎం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణం లోపలికి ఆయన రానున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం సరిగ్గా 1:30కు సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ హాజరై ఈ గ్లోబల్ సమ్మిట్ సదస్సుని ప్రారంభిస్తారు. అలాగే సదస్సును ప్రారంభిస్తూ సీఎం ప్రారంభోపన్యాసం చేస్తారు. పలు రంగాల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. 15 నిమిషాలకోసారి సీఎం రేవంత్ 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్స్కు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సీఎం దాదాపు 15 వరుస సమావేశాల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. విదేశీ రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఈ సమావేశాలన్నీ కూడా జరుగుతాయి. మనం గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఫ్యూచర్ సిటీలో అధునాతన హంగులతో ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది తెలంగాణ గవర్నమెంట్. దాదాపు 44 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంగణానికి ఆయన చేరుకున్నారు. సమ్మిట్ వేదిక దగ్గర స్టాల్స్ను పరిశీలించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మరి కాసేపట్లోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం సరిగ్గా 1:30కు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారు. సదస్సును ప్రారంభిస్తూ తొలుత సీఎం ప్రసంగం చేస్తారు. పలు రంగాల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమవుతారు. అంతేకాదు 15 నిమిషాలకోసారి సీఎం రేవంత్ 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్స్ జరుపుతారు. సుమారుగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 15 వరుస సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. విదేశీ రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగే వేదిక సమీపానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. రోజు ప్రతి పూట మన కోసం ప్రతి ఇంట్లో అమ్మ ఎలా కష్టపడుతుందో ఏమీ ఆశించకుండా యావత్ తెలంగాణ లక్షలాది కుటుంబాల్లో రైతులు అలాగే శ్రమపడుతూ ఉన్నారు. ఆ రైతును గుర్తు చేస్తూ పంట భుజాన మోస్తున్నది తల్లి. ఈ తెలంగాణ తల్లిని జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ అన్ని జిల్లాల్లో కోట్లాది ప్రజలు, వేలాది కుటుంబాలు, లక్షలాది యువత తెలంగాణ వికాసం కోసం వ్యక్తి స్థాయిలో ప్రభుత్వ అధినేతగా గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. సమ్మిట్ వేదిక దగ్గర స్టాల్స్ను పరిశీలించబోతున్నారు. కాసేపట్లోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 1:30కు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారు. అలాగే సదస్సును ప్రారంభిస్తూ తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారు. పలు రంగాల ప్రతినిధులతో ఈరోజు జరిగే గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. దాదాపు 15 నిమిషాలకోసారి సీఎం రేవంత్ 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్స్ కూడా జరిపే అవకాశం ఉంది. గౌరవనీయులైన సీనియర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ ప్రజా ప్రతినిధులు, మంత్రులు, రెండో వరుస మూడో వరుసలో మనం ప్రత్యేకంగా ఆహ్వానించుకున్న అంబాసిడర్స్, గోల్డ్ పాసెస్ ఉన్నవారు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ కాసేపు సంగీతాన్ని ఆస్వాదిద్దాం. మ్యూజిక్ ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విభాగాలు మీకు తెలుసు. ఒక్కసారి ఈ భవిష్య భారత నగరాన్ని, భవిష్య భారత నగరమే భారత్ ఫ్యూచర్ సిటీగా నామకరణం పొందింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 నగరాల సిగలో 4వ నగ, ఈ 4వ నగరం భారత్ ఫ్యూచర్ సిటీ. ఇంత అద్భుతమైన ఏర్పాట్ల కోసం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అటవీ శాఖ, ఉద్యాన శాఖ, రోడ్లు భవనాల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ, ఇలా తెలంగాణ ప్రభుత్వం అనే కల్పవృక్షానికి పటిష్టతను కూరుస్తున్న శాఖలు ఎన్నో ఉన్నాయి. అన్ని శాఖల్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ గాను, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సిఎస్, సెక్రటరీస్, అలాగే సీనియర్ ఆఫీసర్స్గా వివిధ విభాగాల ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులుగా ఉన్న మన సిఎస్ గారు, డీజీపీ గారు, అలాగే స్పెషల్ సిఎస్, అడిషనల్ డీజీపీలు, వారి నుంచి ప్రారంభిస్తే హెడ్ ఆఫ్ ఫారెస్ట్